చిందులు దొక్కిన కాంగ్రెస్ నేతలు సీఎంకు చెప్పిన బిల్లు రాలే. మన ఊరు మన బడికి 360 కోట్లు బాకీలు. సర్కార్ తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షల అప్పులు చేసి పనులు చేయిస్తే బిల్లులు సకాలంలో రాకుంటే వారి పరిస్థితి ఏంది? సీఎం డిప్యూటీ సీఎంకు చెప్పిన పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మొరపెట్టుకోవాలి? ఇంత దయనీయమైన స్థితి ఉంటుందా? ఒక్క మన ఊరు మనబాడి సంబంధించిన బకాయిలే కాదు, దాదాపుగా కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుర్చీ ఎక్కిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల కాంట్రాక్టులు ఉంటాయో, ఎన్ని రకాల పనులు ఉంటాయో అన్ని రకాల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క బిల్లు కూడా రిలీజ్ అయితలేదు. ఈ బిల్లులు రిలీజ్ కావాలంటే తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి వెనక్కి రావాలంటే ఎవరి దగ్గరికి పోవాలో కూడా తెలియని ఒక దయనీయమైన స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు ఓన్లీ మన ఊరి మనబడికే 360 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఇక మరి మన ఊరు మనబడి అంటే ఇక చదువు చెప్పే వాళ్ళకు కనీసం ఈ డబ్బులు ఇస్తలేరంటే మరి వాటి ఆలన పాలన, వాటి అభివృద్ధి ఇవన్నీ ఈ బిల్లులతోటి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇంత ప్రేమ వలకబోస్తున్నాడు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మన ఊరు మనబడి మీద.